హాయ్ అండి. నేను మీ చంద్రకళ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. సో, మీరైతే లాస్ట్ వీడియోలో అయితే చూసేసారు కదండీ! ఒక జ్యువెలరీ మేకింగ్ అయితే అన్నీ అయితే అంటే కుందన్స్ అన్నీ అయితే అతికించాను. సో, దానికి కంటిన్యూషన్ పార్ట్ 2 అండి. సో, ఇప్పుడైతే చూసేయండండి. నేను వాటిని ఏ విధంగా అయితే టర్న్ అవుట్ చేస్తాను అనేది చూసేయండి. సో, మనం చేసుకున్న ప్యాచెస్ ఉన్నాయి కదండీ! వాటిని అన్నిటిని అయితే గనక నేను నీట్‌గా ముందైతే కట్ చేసుకున్నానండి. నేను నెక్స్ట్ అవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత నీట్‌గా కట్ చేసుకోవాలండి సిజర్‌తో అయితే గనక. ఎందుకంటే మనకి ఫినిషింగ్ చాలా నీట్‌గా ఉండడం కోసం అయితే కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఐ పిన్స్ అయితే తీసుకున్నానండి. ఐ పిన్స్ తీసేసుకొని మీరు వీడియోలో చూస్తున్న విధంగా మనకి ఎంత ఎంత అమౌంట్ ఎంత పీస్ అనేది పెడితే సరిపోతుందనేది చూసుకొని దాని వరకు అయితే కట్ చేసుకోవాలి. సో, మీరు వీడియోలో చూస్తే గనుక మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుందండి. అండ్ నెక్స్ట్ వాటికి మనం ఆల్రెడీ ఐపిన్స్ అనేది కట్ చేసి పెట్టేసుకున్నాం కదండీ పీసెస్ అనేది. సో, మనం చేసుకున్న ప్యాచెస్ వర్క్స్‌కి అయితే గనక మీరు వీడియోలో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, చూస్తున్నారు కదండీ! ఈ విధంగా అయితే గనక గ్లూ అప్లై చేసి నేను ఐపిన్ అయితే అటాచ్ చేశాను. నెక్స్ట్ ఆ ప్యాచ్ ఉంది కదండీ! దాని మొత్తానికి గ్లూ అనేది నేను స్ప్రెడ్ చేసేసిన తర్వాత దాని మీద మనం వ్యాక్స్ షీట్ కూడా అటాచ్ చేస్తాం. ఎందుకంటే మనకు కొంచెం ఫినిషింగ్ కోసం. సో, ఆ విధంగా మనం ఆల్రెడీ చేసుకున్న ప్యాచెస్ అన్నిటికి అదే విధంగా ఐపిన్స్ అటాచ్ చేసి పైన వ్యాక్స్ షీట్ అనేది అతికించాలండి. అలా అతికిస్తే కనుక మనకి చాలా నీట్‌గా ఉంటుంది. అలా అతికించిన తర్వాత కూడా వాటికి ఆరిపోవడానికైతే కొంచెం టైం అయితే ఇవ్వాలి. అవి ఆరితే కనుక మనం నీట్‌గా కట్ చేసుకోవడానికైతే ఉంటుంది. నేనైతే కనుక అతికించిన తర్వాత మాత్రమే కట్ చేసుకుంటానండి. సో, మీరు వీడియోలో చూస్తే గనక మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఈ విధంగా అయితే నేను పైన వ్యాక్స్ షీట్ అయితే అప్లై చేసి వాటినైతే గనక పీసెస్ ఉంటాయి కదండీ! వాటిని నీట్‌గా అయితే కట్ చేసేసుకున్నాను సిజర్‌తో. నెక్స్ట్ మిగతా ఉన్నాయి కదండీ ప్యాచ్ వర్క్స్ అనేవి వాటిని కూడా ఈ విధంగా సేమ్ ఇందాక ఏ విధంగా అయితే ఐపిన్స్ అనేది యాడ్ చేసుకున్నామో సేమ్ అంతే విధంగా మనం ఐపిన్ అనేది యాడ్ చేసి పైన వ్యాక్స్ షీట్ అనేది అతికిస్తే కనుక మనకి వెంటనే కట్ చేసుకోవడానికి ఉంటుందండి. ఎక్కువ టైం పట్టదు. మనకి వెనక వైపు మనం ఇప్పుడు ఐపిన్స్ అనేది అతికించాం కదండీ! అవైతే నీట్‌గా కనిపించడానికి మనం ఇంకొక వ్యాక్స్ షీట్ అనేది అటాచ్ చేస్తాము. అప్పుడు మనకి వెనకాల ఇవన్నీ అతికించామనేది తెలియకుండా ఉంటుంది. మనకు గూడా ఇంకొంచెం స్టిఫ్‌గా అయితే ఉంటుంది. ఊడిపోకుండా అయితే ఉంటుంది. మాక్సిమం అయితే ఊడిపోదండి. బట్ ఏదైనా మనం ఊడగొట్టాలి అనుకోని ప్రెస్ చేస్తే గనుక అది ఖచ్చితంగా ఊడిపోతుంది. సో, అందుకని నేను ఐపిన్ అటాచ్ చేసిన తర్వాత వ్యాక్స్ షీట్ కూడా వెనక వైపు అయితే అతికిస్తున్నాను అండి. నేనైతే మాక్సిమం ఐ వ్యాక్స్ షీట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే. సో, ఫ్యూచర్‌లో అయితే గనుక ఇలాంటి మంచి మంచి ఐడియాస్, మంచి మంచి వీడియోస్ అనేది నేను పోస్ట్ అయితే చేస్తానండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అనేది చేయగలరండి. మీరు చేసే సపోర్ట్ అనేది నాకు చాలా యూస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. సో, చాలామంది అయితే గనుక నా వీడియోస్ అయితే చూస్తున్నారండి. వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేటెడ్‌గా ఉంటుందండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అనేది చేయగలరండి. సో, మీకేదైనా జ్యువెలరీ కావాలనుకుంటే లైక్ హ్యాండ్‌మేడ్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ! థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ, హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ కానీ, మెడలో చైన్స్ ఉంటాయి కదండీ! అవి కానీ ఏదైనా మీకు కావాల్సిన మోడల్ ఉంటే గనక కావాల్సిందైతే గనక నాకు వాట్సాప్ చేస్తే కనుక నేనైతే అవి కస్టమైజ్ అయితే చేసిస్తానండి. హెయిర్ క్లిప్స్, హెయిర్ పిన్స్, శారీ పిన్స్ ఈ విధంగా ప్రెజెంట్ అయితే మన దగ్గర అన్ని హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్స్ అయితే కస్టమైజ్ అయితే అవుతుందండి. లాస్ట్ టైం అయితే ఒకళ్ళు ఆర్డర్ అయితే ఇచ్చారు. 1000, 1500 వరకు అయితే ప్రొడక్ట్‌కి సేల్ అయితే చేశాను. సో, మీకు కూడా అలాంటి బ్యూటిఫుల్ ఐటెమ్స్ కావాలనుకుంటే గనక మీరు నాకైతే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను నా నెంబర్‌ని స్క్రీన్ మీద షేర్ చేస్తానండి. సో, మన ఛానల్‌లో మనం చేసే ప్రొడక్ట్స్ అయితే చాలా క్వాలిటీ అయితే ఉంటుందండి. ఎందుకంటే నేను నాకుగా చెప్పట్లేదండి. నేను రీసెంట్‌గా చాలా సేల్స్ అయితే చేశాను. హెయిర్ క్లిప్స్ సేల్ చేశాను. హెయిర్ పిన్స్, శారీ పిన్స్ సేల్ చేశాను. థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చాలా వరకు సేల్ చేశాను. సో, వాళ్ళందరూ నాకు
రివ్యూ అయితే ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ నేనైతే గనక ఫీడ్‌బ్యాక్ లాస్ట్ టైమ్ అయితే పోస్ట్ చేశాను వాళ్ళ అంటే నాకు మెసేజ్ చేస్తారు కదండీ వాట్సాప్‌లో. సో, ఆ ఫీడ్‌బ్యాక్ కూడా నేనైతే పోస్ట్ అయితే చేశాను. సో, మీరు కూడా చూడాలనుకుంటే గనక నా షార్ట్స్‌లో అయితే నేను పోస్ట్ చేశాను. ఒకసారి అయితే చూడండండి. సో, మనం తయారు చేసుకున్న ప్యాచ్ వర్క్స్ అనేటికి అయితే గనక ఐ పిన్స్ అయితే యాడ్ చేసేసాము. సో, ఇప్పుడైతే నేనైతే ఈ చైన్ అయితే తీసుకున్నానండి. ఈ చైన్‌కి ఇప్పుడు ఈ ప్యాచెస్ అనేది అటాచ్ చేస్తాను. సో, మనకి చైన్ లాగా అవుతుంది. సో, చూస్తున్నానండి. నేనైతే గనక పిన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫస్టే. ఈ విధంగా అయితే యాడ్ చేసుకుంటే మనకు కొంచెం అంటే మిడిల్‌లో ఎక్కడ మిడిల్ పెట్టాలి అనేది, ఎక్కడ పెట్టాలనేది కొంచెం తెలుస్తుంది. సో, ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ అనేది చేస్తే వాళ్ళు కూడా ఇంకొంతమందికి షేర్ చేస్తూ ఉంటే నా ఛానల్ కూడా కొంచెం గ్రో అవుతుందండి. మీరు చేసే ఒక లైక్ కానీ, ఒక కామెంట్ కానీ నాకు చాలా చాలా యూస్‌ఫుల్ అవుతుందండి. సో, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నెక్స్ట్ ఈ చైన్‌కి అయితే కనుక మనం చేసుకున్న ప్యాచ్ వర్క్‌లో పెద్దది ఉంది కదండీ! దాన్నైతే మిడిల్‌లో అయితే అటాచ్ చేశాను. అంటే నెక్స్ట్ చిన్నవి ఉన్నాయి కదండీ! అవైతే కనుక అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి అయితే అది అటాచ్ చేస్తున్నాను. నేనైతే 3 ప్యాచెస్ అయితే చైన్‌కి అయితే తీసుకున్నానండి. దీన్నైతే గనక మనం ఇన్విజిబుల్ చైన్ ఉంటుంది కదండీ! దానికి కూడా అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ దీనికైతే యాడ్ చేస్తున్నాను. ఈ చైన్ చూసి వేరే వాళ్ళు నాకు ఇన్విజిబుల్ చైన్ అయితే కావాలన్నారు. సో, అది కూడా మేక్ చేశాను. నేను షార్ట్‌లో ఒకసారి అప్లోడ్ అయితే చేస్తాను. అది ఈ చైన్ రిమూవ్ చేస్తూ అప్లోడ్ చేశానండి. నెక్స్ట్ అయితే గనక నేను అది ఎలా అంటే నేను ఎలా మేకింగ్ చేశాను ఇన్విజిబుల్ చైన్ అనేది కూడా నేను పోస్ట్ చేస్తాను. సో, అంటే ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదండీ! మనం ఆల్రెడీ ఐ పిన్స్ అనేది యాడ్ చేసుకున్నాం కదండీ! ఆ ఐ పిన్స్‌తో మనం 2 ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదండీ! పింక్ అండ్ కింద. సో, వాటిని రెండిటిని అడ్జస్ట్ చేసుకొని మనం ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ అయితే పెట్టుకోవచ్చు. సో, ఈ విధంగా మనకి చైన్ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనం ఆల్రెడీ ఫస్టే చేసేసి అయితే పెట్టేసుకున్నాను. సో, చూస్తున్నారు కదండీ! ఈ విధంగా రెండిటిని యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ వెనకాల అయితే కనుక పిన్స్ అయితే అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో, మనకైతే 1 పీస్ అనేది మిగిలిందండి. దాన్నైతే బ్రాస్లెట్‌గా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. సో, నెక్స్ట్ ఒక షార్ట్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో, ఈ ఐటెమ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయగలరండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అనేది చేయగలరు. అండ్ సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్. థ్యాంక్ యూ.